ఫ్రెండ్స్ మా ఇంటి ముందుకి ఇక ఇప్పుడు అక్కడ ప్లేస్ ఉంది చూడండి, అక్కడ కుందేలు వచ్చింది వర్షానికి. మరి ఎటు వెళ్ళిందో తెలియదు. సో నైతే చూస్తా. ఇక్కడనే ఉందండి. నేను ఫోన్ తీసి మొత్తం ఇచ్చేసే వరకు అసలు ఇది కాలేదు. మరి ఇక్కడనే ఉందా వెళ్ళిపోయిందా తెలియదు. ఇక్కడైతే లేదు. ఇదంతా మరి ఎటు వెళ్ళింది అసలు ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే, ఇటే ఉరికైంది. నేను తీరా చూసేసరికి కనిపించట్లేదు. మరి ఎటు సైడ్ వెళ్ళిందో కూడా తెలియదు. చూస్తున్నా ఎటైనా వెళ్ళిందా కనిపిస్తుందేమోనైతే వస్తున్నా. భలే ఉరికొచ్చిందండి ఒకటేసారి. మరి ఇక్కడైతే ఇలా గుబురుగా ఉంది, మొత్తం చెత్త అయితే ఉంది. మరి చెత్త కిందకి ఇట్లా ఉందా తెలియదు కానీ హోల్లాగా ఉంది. మరి ఇక్కడే ఉందా ఎటన్నా ఉరికిందా అయితే నాకేం అర్థమైతలేదు. కనిపిస్తేనైతే వీడియో తీస్తా, చూద్దాం పదండి. వర్షంలో ఎటు వెళ్ళిందో ఏమో. భలే ఉందండి కుందేలు. మా ఇంటి ముందరికే వచ్చింది. నేను ఫోన్ తీసే లోపలనే బయటకు ఊరికొచ్చింది. ఏదేమైనా ఒక్క నిమిషం అయితే నేను వెతుకుతా, దొరికితేనేమో మన వీడియోలో బంధిద్దాం, లేకుంటే లేదు. అసలు ఎటు వెళ్ళిందో ఏమో. ఏం కనిపిస్తలేదండి, ఎటు ఉరికిందో ఏమో. భలే ఇంటి ముందరికి వచ్చిందండి. ఆ సిమెంట్ మీద కూర్చొని ఉండే. ఇంటి ముందుకి కుందేలు వస్తే ఆ సంతోషమే వేరు కదా. ఇంటి ముందరికి కూడా కుందేలు వస్తాయి అన్నమాట మనకు. ఎంత వెతికినైతే కనిపిస్తలేదు. మరి ఎక్కడ దాక్కుందో ఒక్క నిమిషం లోపలనే ఎటు వచ్చిందో ఏమో, ఎటు ఉరికిందో కూడా అర్థమవుతలేదు. కనీసం మీకు చూపెడదాం అనుకుంటే కూడా నాకు హ్యాపీగా చూడడానికి చూపిస్తా అనుకుంటున్నా, కానీ కనిపించట్లేదండి. కనిపిస్తే బాగుండు. ఇది నేను కూర్చుండే ప్లేస్ అండి. ఇక్కడ అసలు ఎటు వెళ్ళింది ఒక్క 2 నిమిషాలలోనే ఉరికిందండి. అసలు ఎక్కడ వెళ్ళిందో ఏమో. అసలు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చూపెడదాం అనుకుంటే. అసలు నేను ఏందో అనుకున్నా, చెట్టుకుని ఉరికొచ్చింది. చిన్నగా భలే ఉంది. వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే అటు ఉరకడాలు ఇటు ఉరకడాలు కుందేళ్ళు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇంటి ముందుకి రావడం అయితే ఇది నాకు ఫస్ట్ టైము. ఇగో చూడండి పొదలు ఎలా ఉన్నాయో. ఇట్లా పొదలు ఉంటే మనకు ఎందులో వచ్చినా కూడా కనబడదు కదా, అదన్నమాట. అంత గడ్డి కూడా ఇదంతా ఇలా ఉంది కదా, ఇందులో కూడా లోపల జరిగిపోతుంది. ఎక్కడ దాక్కుందో ఏమో. మీకోసమైనా కనిపిస్తే బాగుండు. ఏమో ఫ్రెండ్స్, అక్కడనైతే ఒక కాడ ఇట్లా మలుచుకొని ఉన్నట్టు అనిపిస్తుంది చెట్టు కింద. కానీ అదేంటో కూడా అర్థమైతలేదు. అక్కడ చెట్టు కిందనైతే మలుచుకొని ఉంది. అది ఏంటో ఏమో, రౌతా కుందేలా అర్థమైతలేదు. ఎటు ఉరికిందో ఏమో ఫ్రెండ్స్. చాలా బాగుండే చిన్న కుందేలు. నేను ఉడతా అనుకున్నా కానీ కాదు, కుందేలే. ఇంటికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తున్నా. ఇంత మిస్ అయిపోయినా నేను అసలు. ఇంత ఒక్క 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఏంటంటే మేము నడిచే ప్లేస్లో నిలబడింది పాపం. అది కొంచెం ఎటు ఉరకలేక నన్ను చూడగానే, కానీ మళ్ళీ పరిగెత్తింది. కనిపిస్తానైతే లేదు. వర్షం పడ్డది కదా, వర్షానికి మొత్తం అది ఎక్కడుండో బయటకు వచ్చింది. వేడికో లేక ఏ గుబుర్లలో, అన్ని గుబుర్లేనండి. ఇండ్లు ప్లస్ ఇట్లా గుబుర్లు ఉండేసరికి కుందేలు కానీ ఇంకా పాములు అయితే ఉన్నాయంట. కానీ ఇవన్నీ అయితే ఈ ప్లేస్లోకి వచ్చి కూర్చుందండి, ఇక్కడే పాకెట్లో. అసలు మిస్ అయిపోయినంత నిజంగా.
ఇక్కడ కూడా గడ్డిలాగా ఉంది, అంత హోల్ లాగా ఉంది చిన్నగా. ఎందులో జరిగిందో కానీ ఇప్పుడు నేను డిస్టర్బెన్స్ అయితే చేయదలుచుకోలేదు దాన్ని, ఎందుకంటే పాపం అంత దూరం నుండి వచ్చింది కదా, అందులో పడుకుంది. ఉందండి, దొరికింది చూడండి. అక్కడ అక్కడ కూర్చొని చూడండి, కనిపిస్తుందా? ఎంత దూరం వెళ్ళిందో అనుకున్నాను. ఇక ఇంటి ముందర కుందేలు కనిపించిందా? భలే కూర్చుంది కదా. ఇంత వెతికి కుందేలను అయితే కనిపెట్టానండి. ఇప్పుడు దీన్ని దగ్గర నుండి తీద్దాం, ఇట్లా నొరుకుతుందా మరి ఏందనేది. అటు ముందటికే కళ్ళు ఉన్నాయి దాన్ని. ఇక చూడండి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయండి దానికి. వాయమ్మో, కనిపిస్తలేదు కదా మీకు, అర్థమవుతలేదు అసలు, నాకే అర్థమవుతలేదు. ఎక్కడ పోయే? ఇక్కడ పాలిస్తుందండి. ఇంటి ముందటే చిన్న పిల్లలు ఉన్నాయండి కుందేలుకి. రిచ్ పిల్లలు, వర్షం పడంగానే పిల్లల కోసం వచ్చింది, పాలిస్తుందండి పిల్లలకు. బుచ్చి పిల్లలు లోపల మెసులుతున్నాయి చూడండి, పాలు తాగుతున్నాయిగా, చూసారా? నా తల్లి పాలు తాగుతున్నాయి చూడండి. పాలిస్తుంది. 2, 3 ఉన్నాయండి కుందేలు పిల్లలు. ఇక ఇదే మా ఇల్లు. ఇక ఇక్కడే కుందేలు చెట్టు అండి. ఇక చెట్టు, ఈ చెట్టుని మీకు ఓకే చూపిస్తా కదా ఎదురుగా. చెట్టు కిందనే, ఇంటి కింద చెట్టు కిందనే కుందేలు పిల్లలు. కుందేలు శ్రవణ్, కుందేలు పాలిస్తుంది. 2 పాపలు ఉన్నాయి దానికి, 2 పాపలు ఉన్నాయి. ఎప్పుడు పెట్టిందో కానీ నేను అక్కడ కూర్చుంటే ఉరికొచ్చింది. అదే పిల్లలు పాలిస్తుంది. నేను అక్కడ కూర్చుంటే వచ్చినుండే, ఎటానే అంతా తిరిగి చూసిన, కనిపించింది.